యోగా మన దైనందిన జీవితంలో యోగా ముఖ్యమైందా అంటే ఖచ్చితంగా అవునని అంటారు. ఎందుకంటే యోగా అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు. 500 సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానం యొక్క అంతర్భాగమే యోగా. యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయని అందరికీ తెలుసు. కానీ యోగాని నిర్లక్ష్యం చేసేవారు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. యోగాపై పూర్తి అవగాహనను పెంచుకోండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా ఎంతో అవసరం. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలం కొన్ని ఆసనాలు, ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి యోగా అంటే మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తుల కలయికల సారమే. విజ్ఞాన శాస్త్ర ప్రకారము యోగా అంటే పరిపూర్ణ జీవన సార విధానము. ఇందులో 4 రకాలుంటాయి. మొదటిది జ్ఞానయోగము అంటే తత్వశాస్త్రము. మానసిక స్థితి మెరుగుదలకు, జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఈ యోగా ఉపయోగపడుతుంది. రెండవది భక్తి యోగము, మూడవది రాజయోగము, నాలుగవది కర్మయోగములు ఉన్నాయి. అందరికీ తెలిసిన యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో ఒక విధానము. మిగిలిన యోగాలు సమతౌల్యాన్ని, ఏకత్వాన్ని తీసుకొస్తాయి. ఈ యోగా చేసేవారి జీవన విధానంలో ఎన్నో గొప్ప మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయటపడతారు. అంతేకాకుండా ఎంతో మంది సంతోషంగా ఉండడానికి, ఆతురత తగ్గి, ఓర్పు పెరిగి, కుశలబుద్ధి కలిగి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా దోహదపడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అందరికీ యోగా. ఈ యోగాలో ఉన్న అందమేమిటి అంటే యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని, శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దవారైనా, చిన్నవారైనా, దృఢంగా ఉన్నవారైనా, లేనివారైనా ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు. సాధన చేస్తున్న కొద్దీ ఆసనాల వెనకాల ఉన్న అంతరార్థం బాగా అవగాహనకు వస్తుంది. ఆసనంలో ఉంటూనే బాహ్యకరమైన శారీరక క్రమం నుంచి అంతరంగిక పరివకృత అనుభవంలోకి వస్తుంది. యోగా మన జీవితంలోని అంతర్భాగమే. ఇది పుట్టిన దగ్గర నుంచి చెయ్యదగ్గ ప్రక్రియ. పసిపిల్లల్ని చూసినట్లయితే వారు రోజు మొత్తంలో మకరాసనం, పవన ముక్తాసనం ఎన్నోసార్లు వేస్తూనే ఉంటారు. కానీ అది యోగా అని కూడా వారికి తెలియదు. యోగా అనేది ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా యోగాలో అందరికీ తెలిసిన ప్రక్రియ శ్వాస ప్రక్రియ అంటే ప్రాణాయామము మరియు ధ్యానము. ప్రాణాయామము అనగా శ్వాస మీద పట్టు సాధించడం, ఇంకా శ్వాసను పీల్చే శక్తిని పెంచడం. సరైన శ్వాస ప్రక్రియ శరీరంలోని అధిక ప్రాణవాయువును రక్తంలోకి, మెదడులోకి ప్రసరింపచేసి శక్తిని పెంపొందిస్తుంది. అనేక యోగాసనాలు వేయడంలో దోహదపడుతుంది. ప్రాణాయామము, యోగాసనాలు శరీరము, మనస్సుకు స్వచ్ఛతను, వ్యక్తిగత అనుసానాన్ని అందిస్తాయి. ప్రాణాయామము యొక్క మెళకువ మనలను లోతైన లేదా గాఢమైన ధ్యానంలోనికి తీసుకువెళుతోంది. ఇందులో అనేక రకాలుంటాయి. సో మీరు కూడా రోజువారీ జీవితంలో ఆరోగ్యంగా, సంతోషంగా, హుషారుగా, శక్తివంతులుగా ఉండాలనుకుంటున్నట్లయితే మీ జీవితంలో యోగాను చేర్చుకోండి. పని ఒత్తిడి, చికాకు, అలసట లాంటి వాటిని దూరం చేసుకోండి. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు, సామాన్యులు అని తేడా లేకుండా ఈ యోగాతో తమ జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారు. మీ దైనందిన జీవితంలో యోగా ఒక భాగమైపోయేలా చూసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా జీవించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. యోగాపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఇప్పుడే జిఆర్ విజన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.